కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. సాధారణంగా ఏ వారంలో అయినా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధిత నమ్మకాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఆ గ్రహ ప్రభావం వారి వ్యక్తిత్వంపై ఉంటుంది. ఏ రోజు పుట్టినవారు ఎలా ఉంటారు, వారి వ్యక్తిత్వం, లక్షణాలు, స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆదివారం. ఆదివారం పుట్టినవారిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వారానికి సూర్యుడు అధిపతి. వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే గౌరవప్రదమైన జీవితం, స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు. చాలా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఎవరి ఆధీనంలోనూ ఉండదలుచుకోరు. గౌరవ ప్రతిష్టలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే నిజాయితీ, నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. అధిక స్థాయిలో ఎదగాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. క్షమాశీలి, కాని అవసరమైనప్పుడు కఠినంగా కూడా ఉంటారు. అయితే వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు, పాలిటిక్స్, సినిమాలు, మేనేజ్మెంట్, పోలీస్, ఆర్మీ, లీడర్షిప్ వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక సోమవారం. సోమవారానికి చంద్రుడు అధిపతి. సోమవారం పుట్టినవారిపై చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోమవారం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు భావోద్వేగపూరితమైన స్వభావం కలిగినవారు. కొంత ఆత్మవిశ్వాసం తగ్గిన సందర్భాలు ఉంటాయి. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సున్నితమైన హృదయం కలిగి ఉంటారు. కుటుంబాన్ని, బంధాలను చాలా ప్రేమిస్తారు. వీరు ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనుకుంటారు. సృజనాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు. ఇక సోమవారం పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ విషయాన్నైనా, ఏ పనినైనా వీరు తొందరగా నేర్చుకోగలరు. ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే వ్యాపారం, ఫినాన్స్, బ్యాంకింగ్, టెక్నాలజీ, ఐటీ రంగం, మీడియా, జర్నలిజం వంటి రంగాలలో స్థిరపడతారు. ఇక గురువారం. గురువారానికి అధిపతి గురుగ్రహం. గురువారం పుట్టినవారిపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ధర్మం, విజ్ఞానం కలిగిన వ్యక్తులు. న్యాయమైన నిర్ణయాలు తీసుకునే తత్వం కలిగినవారు. గురువులను, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే సహనం, సహాయపడే మనస్తత్వం కలిగినవారు. నిబద్ధత, విశ్వాసం కలిగిన వ్యక్తిత్వం. ధ్యానం, ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఆసక్తి కలిగినవారు. ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి, టీచింగ్ లేదా లెక్చరర్స్గానూ, న్యాయరంగంలో లాయర్ లేదా జడ్జిలుగానూ, ఆధ్యాత్మిక రంగంలో మోటివేషనల్ స్పీకర్స్గానూ వీరు స్థిరపడతారు. ఇక శుక్రవారం. శుక్రవారం పుట్టినవారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు. మృదువైన స్వభావం కలిగినవారు. అందరికీ నచ్చే వ్యక్తిత్వం కలిగినవారు. అందరితో కలిసిమెలిసి ఉండగలరు. ప్రేమ, అందం, సౌందర్యాన్ని ఆదరించే స్వభావం కలిగినవారు. సంగీతం, కళలు, ఫ్యాషన్లో ఆసక్తి కలిగినవారు. వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగినవారు. కళాభిమానులు. మంచి అభిరుచులు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఆనందకరమైన జీవనం కోరుకుంటారు. ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్, బ్యూటీ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ ఇండస్ట్రీ, సంగీతం, నాట్యం, సినీ రంగాలలో వీరు స్థిరపడగలరు. ఇక శనివారం. శనివారం పుట్టిన వ్యక్తులపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శనివారం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవనం గడపాలనుకునే వ్యక్తిత్వం కలిగినవారు. వీరు కష్టపడే తత్వం కలిగినవారు. శ్రమించడానికి వెనకాడరు. న్యాయపరులు. అన్యాయాన్ని తట్టుకోలేరు. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే భూసంపత్తి, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వ్యవసాయ రంగం, కన్స్ట్రక్షన్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడతారు. అయితే ధనవంతులు కావడానికి కేవలం పుట్టినరోజు మాత్రమే కారణం కాదు. కృషి, పట్టుదల, విద్య, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే తెగువ, వీటన్నింటికీ తోడు అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచి ఆలోచనలతో, పరిపూర్ణమైన కృషితో, ఆచరణలో మార్పులతో పనిచేస్తే ఎవరైనా ధనవంతులు కాగలరు. చూశారుగదండి ఈ వీడియోలో మనం ఏ రోజు పుట్టినవారు ఎలా ఉంటారు, వారి లక్షణాలు, వ్యక్తిత్వం, వారు స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.